టోటల్ ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? 100+ చేసిన. 100+ చేశారా? అందులో మీకు ఈ సాంగ్ చేయకపోయిండుంటే బాగుండేదేమో అని ఏమన్నా అనిపించిందా? అట్లాంటి సాంగ్స్ ఏం లేవు. ప్రతిదీ ఇష్టంగానే చేసిన. అంటే మనం ముందు ఇష్టంగా చేసినా కూడా ఒక్కొక్కసారి అరే ఇది చేయకుండా ఉంటే బాగుండు, దీనివల్ల కొంచెం నాకేమన్నా నెగిటివ్ అయింది, లేకపోతే దీనివల్ల కొంచెం నాకు ఒక స్టెప్ డౌన్ అయ్యాను, అలా ఏమీ లేవా? అలా ఏం లేవు. అన్నీ హ్యాపీ? అన్నీ హ్యాపీ, ఆల్ హ్యాపీస్. టోటల్ 100లో నాకేంటంటే లైక్ ఆడియన్స్ అని ఉండే, ఈ సాంగ్ ఎందుకు చేసినావు, ఈ సాంగ్ ఎందుకు చేసినావు అన్నట్టు. బట్ నాకేంటంటే డిఫరెంట్ లుక్స్లో కనిపించాలి, అట్లని రెగ్యులర్గా లుక్లో కనిపించొద్దు. నన్ను చూసుకుంటే ఇప్పటి వరకు నేను లవ్ ఫెయిల్యూర్ చేసిన, ఒక ఫోక్ చేసిన, ఒక డీజే చేసిన, ఇందులో ఫోక్లో కూడా డిఫరెంట్ లుక్స్ చేసిన. ఇప్పుడు నాది రాధా రాధా చూడండి, అదొక సినిమాటిక్ లుక్ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్ వైజ్గా కొన్ని నెగిటివ్ ఎంచుకోవాల్సి వచ్చింది, అక్కడ కూడా చేసిన. మళ్ళీ అవి కంటిన్యూస్గా వస్తే నేను తీసుకోను. ఓకే. ఎందుకంటే నా ఇష్టంగా నేను ఈ లుక్లో కనపడాలని నేను చేస్తా, ఒకటే చేస్తా. ఎందుకంటే కనపడాలి, తర్వాత అది రెగ్యులర్ అవ్వద్దు. పూజా నాగేశ్వర్ ఇందులో కూడా ఈ విధంగా కూడా ఈమె కనపడుద్ది అని నేను చూపించాలి. నాకు అన్ని క్యారెక్టరైజేషన్స్ కవరప్ చేయాలని ఉంటుంది నాకు. సో నేను ఇప్పటి వరకు ఫోక్లో చేయని రోల్ లేదు. నాకు దానికి కానీ అది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మీ వర్షన్ ఇది కదా, సో జనాలకు వచ్చేసరికి లేదంటే ఇంకెవరికైనా సరే వచ్చేసరికి ఏంటంటే పూజ అంటే బోల్డ్వి కూడా చేయడానికి రెడీ, ఎక్స్పోజింగ్వి చేయడానికి కూడా రెడీ అని ఇట్లా నెగిటివ్ గా ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే వర్షన్ లో చెప్తున్నారో ఇది ఎందుకు చేశారు పూజ అనే ఒక క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్లీ అవి బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అని కూడా అనుకోవడానికి లేదు, ఎందుకంటే లైక్ మొత్తం కవరప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. అంటే ఆల్వేస్ హాఫ్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్చిన అంతే. బట్ అది కూడా టోటల్ బాడీ అంతా కవరప్ చేస్తా. సో బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అనుకోవడానికి లేదు. బట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మనల్ని అన్ని విధాలుగా రిసీవ్ చేసుకోవాలని లేదు. అట్లా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకు పూజ ఇది చేసినావు అన్న ఫీల్ వస్తుంది. ఓకే. సో అట్లాంటి వచ్చినప్పుడు నెగటివ్ కమెంట్స్ కూడా కొన్ని ఎక్కువ అవుతాయి. ఏదైనా సాంగ్ కి మీరు చేసిన 100 సాంగ్స్ లో ఎక్కువ నెగటివ్ కమెంట్స్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? మేబీ ఉండొచ్చు. యాక్చువల్లీ మా మమ్మీ నన్ను కమెంట్స్ అస్సలు చూడనియరు, ఏ సాంగ్ చేసినా కమెంట్స్ ఓపెన్ చేయండి. కానీ మీరు షేర్ చేసుకున్నారా ఇంటర్వ్యూలో? అందరికంటే ముందు కమెంట్ నేనే డిలీట్ చేసేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టా నేను వీడియో పోస్ట్ చేస్తా, నా కమెంట్స్ నేను చూసుకొని అందరికన్నా ముందు నా కమెంట్స్ నేనే డిలీట్ చేసుకుంటా. నీకు బాగా అంటే కమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి బాగా అంటే ఏదైనా కమెంట్ చూసినప్పుడు కొన్నిసార్లు అబ్బా ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అనే చిన్న బాధ అవుతుంది కదా, అది ఎవరితో కూడా షేర్ చేసుకోలేము. మన ఓన్గా మనమే ఏదో ఇంకా మనల్ని మనం చెప్పుకొని మన మనసుకి మనం సర్ది చెప్పుకొని వదిలేసి డిలీట్ చేసేసి కాసేపు ఆలోచించి వదిలేస్తాం కదా. అలా బాగా బాధపడిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా బాగా బాధపడినాయి అంటూ ఏం లేవు. బికాజ్ నేనేమనుకుంటానంటే చూసిన చాలా దారుణమైన కమెంట్స్ కూడా చూసిన, ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా. ఇక్కడ మనం చేసే తప్పేమి ఉండదు, కాకపోతే వాళ్ళ మైండ్ అనుకోవాలి. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి, ప్రతిదీ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్నకు చూపించి పోస్ట్ చేసేటివి కాబట్టి స్టిల్ దారుణమైన కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా నాకే కాకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వస్తూ ఉంటాయి, కంటేనే వస్తాయి. కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన మైండ్ మనం తీసుకుందాం అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు, లైట్ వదిలేయాలి, డెలీట్ చేసి మైండ్ పక్కకి. పనులు చాలా ఉంటాయి, వాళ్ళని పట్టించుకునే అంత టైం లేదు ఫస్ట్లీ. అట్లా నేను దేనికి బాధపడలే. ఓకే. సో ఇంకొకటి నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలోనే మనకు తెలిసిన వాళ్ళైనా కొంతమంది దగ్గర, అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలీదు, పూజకి ఓ పిలక వెంకటేష్ హిట్ తర్వాత యాటిట్యూడ్ పెరిగింది, పేమెంట్లు పెంచేసింది, తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది, రూడ్ గా బిహేవ్ చేస్తుంది అని కొన్ని వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? ఆ సక్సెస్ ని బట్టి ఇలా మారిపోయిందా, లేదంటే ఒరిజినల్ పూజా నాగేశ్వర్ దాని తర్వాత బయటకు వచ్చిందా? లేదు. అంటే నా వరకు అయితే మీరు అన్నారు కదా మీ వరకు వచ్చిందో లేదో తెలియదని, నా వరకు అయితే రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సేమ్ టీంతో వర్క్ చేస్తున్నా, వాళ్ళతో అప్పుడు ఏ బంధం ఉందో ఇప్పటికే అదే ఉంది, మంచిగా క్లోజ్గా. మేబీ కాల్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నా.
ఇప్పటికి ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కుదరట్లేదు ఫస్ట్లీ మాట్లాడడం. కొంచెం కాల్స్ అనేటివి లేట్గా రిసీవ్ చేసుకుంటున్నాం. హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు పూజా నాగేశ్వర్ అనేది కూడా మేము విన్నాం. ఇది నిజమా? అదైతే నిజం కాదు, మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అదైతే ఫోక్ లో ఆల్మోస్ట్ హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు. అట్లా అయితేనే నేను చేస్తాను, లేదంటే చెయ్యను అంటారు. వెహికల్ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తేనే నేను వస్తాను, లేదంటే అసలు నేను రాను అంటే. ఈ పాయింట్ నాకు యాక్చువల్ చాలా బాగా అనిపించింది. నేను నిన్ననే లాస్యతో మాట్లాడినప్పుడు కూడా నేను లాస్యకి అదే చెప్పాను, మీ అందరూ కలిసి అమ్మాయిలు ఈ పాయింట్ స్ట్రెస్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మూవీస్ కి వెబ్ సిరీస్ కి వాళ్ళే పిక్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో అక్కడే దాంతో పాటు అంతే లైన్ లో అంతే పోటీగా ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీ కూడా ఏం తక్కువ ఎక్కడ కూడా తనకి తీసిపోలేదు. సో మనం అంతకన్నా ఎక్కువ హిట్లు కొడుతున్నాం. ఆల్మోస్ట్ 200 millions క్రాస్ అయిందంటే అది మామూలు విషయం కాదు. సాంగ్ అనేది అది ఓన్లీ సాంగ్ బాగుండడం వల్లే కాదు, అందులో యాక్ట్ చేసిన మిమ్మల్ని కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు జనాలు. సో మీ సేఫ్టీ మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వెహికల్ నాకు నిజంగా ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. ఇలానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ మీరు షేర్ చేసుకున్నారు కదా ఒక పాయింట్, బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతే మా మమ్మీ నేను లేదంటే అమ్మమ్మ నేను ఉంటాము అని. అలా భయపడిన సిచ్యువేషన్ ఉందా అలా? అంటే భయపడిన సిచ్యువేషన్ అంటే ఒక సాంగ్ కి అమ్మమ్మ నేను అట్లా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. అది కొత్త ప్రొడ్యూసర్, అసలు ఫోకే కాదు, వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉందో లేదో కూడా ఇందులో తెలియదు. ఆ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు, వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఆ టైంలో అట్లా నేను నిజంగా చాలా సార్లు విన్నాను రా ఈ మాట. అంటే సాంగ్ ప్యాకప్ అయిపోగానే లైక్ షూట్ ఇప్పుడు అవుట్ లొకేషన్ లో ఎక్కడో పొలాలలో గుట్టల దగ్గర అక్కడ కొండల దగ్గర అక్కడ ఉంటది కదా, అక్కడ నుండి తీసుకొచ్చి బస్సెస్ అక్కడ ఆటో స్టాండ్స్ దగ్గర వదిలేస్తారు. అక్కడ నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ నుండి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అని చాలా మంది చెప్పారు. ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పి. నిజంగా ఆ పాయింట్ లో ఒకవేళ నీకు ఏమంటారు క్వశ్చన్ చేయాలి అని అనిపిస్తే ఎవరిది తప్పు, ప్రొడ్యూసర్దా డైరెక్టర్దా లేదంటే ఎవరిది? అంటే నేను క్వశ్చన్ చేయాలనుకోను, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే, లైక్ టీమ్స్. ఇంతకుముందు ఎవరైతే చేసిండ్రో ఇప్పుడు ఎవరైతే చేసిండ్రో అంతా తెలిసిన వాళ్ళే. ఒక 2 years నుంచి వాళ్ళు ఎప్పుడు అట్లా వదిలేసిపోలేదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒక కొత్త ప్రొడ్యూసర్ దగ్గర. ఈవెన్ వాళ్ళని వదిలేసి పోవడానికి కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే మన అమ్మాయి కదా అన్న ఫీల్లో ఉంటారు. బస్సు వచ్చేదాకా అక్కడ ఉండి ఎక్కిచ్చి వెళ్తారు. అట్లా ఎవరిని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వరకు అయితే వాళ్ళు తెచ్చుకోలేదు. కొత్త వాళ్ళు ఇక అప్పుడు ఒక 1.5 year బ్యాక్ అది జరిగింది. ఓకే, ఎప్పుడన్నా సాంగ్స్ ఆపర్చునిటీ ఇస్తాము, లేదంటే మీకు ఫేమ్ ఇస్తాము, లేకపోతే ఇంకేదో చెప్పి మిమ్మల్ని మీతో మిస్బిహేవ్ చేయడం కానీ, కొంచెం వల్గర్గా మాట్లాడడం కానీ, లేదంటే రాంగ్ నెంబర్స్తో టెక్స్ట్ చేయడం కానీ, ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పేసి నార్మల్ నంబర్స్ తీసుకొని కొంతమంది పోక్రియదోలు మాట్లాడుతూ ఉంటారు కదా, అలా ఏదన్నా జరిగిందా? అంటే ఇంకా నంబర్స్ ఎక్స్చేంజింగ్ జరిగింది. ఇట్లా షూట్స్కి వెళ్ళిన చోట నెంబర్స్ మేబీ ఎక్స్చేంజ్ అయ్యేటివేమో. షూట్ నుంచి వచ్చిన తర్వాత నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి కూడా. కాకపోతే ఇంకా అది పబ్లిక్ నెంబర్, మనం ఏం చేస్తాం, ప్రొఫెషనల్గా యూజ్ చేసే నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు ఏంటి. ఫస్ట్లీ చిన్న థింగ్స్ అనేటివి ఏంటంటే అండి, కొంచెం టైం ఉంటే వాటిని ఏమైనా పట్టించుకోగలుగుతాం. ఇట్లా ఫోన్ చేస్తారు, పూజా నాగేశ్వర్ అక్కనా, నేను మీకు ఫ్యాన్ అక్క, మీతో సాంగ్ చేయాలనుకుంటున్నా, మీరు పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు, ఇలాంటి అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి. దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు షూట్ ఉంది అక్కడ టేక్ రెడీ అంటారు, మనం వీడిని తిట్టుకుంటూ ఉండలేము, వీడి మీద యాక్షన్ తీసుకోవాలన్న టైం ఉండదు, వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత ప్యాకప్ ఉంటుంది, అప్పుడు పట్టించుకోలేము. ప్యాకప్ అయిన తర్వాత మనకు లాస్టింగ్ ఏంటంటే కంటి నిండా నిద్ర, అది కావాలి. ఆ టైంలో వీడిని పట్టించుకుంటామా, ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటాం. అట్లా ఇక వీళ్ళని పట్టించుకునే అంత ఉండదు, అవి వస్తూనే ఉంటాయి, మనం లైట్ తీసుకుంటూనే ఉండాలి. ఓకే. సో మరి ఈ టైంకి రారు, షూట్ టైంకి ప్యాకప్ అవ్వాలంటారు కానీ షూట్ టైంకి మాత్రం రారు పూజ అని చెప్పేసి ఒకటి ఉంది. మరి దానికి అయితే టైంకి ప్యాకప్ అవ్వాలని చెప్పాను. నిజానికి కొంచెం మేకప్ దగ్గర ఏంటంటే డిలే అయింది నాకు. కొంచెం టైం తీసుకుంటా. ఎక్కువ మేకప్స్ అంటే ఎక్కువ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ న్యాచురల్ లుక్ కావాలంటారు, లైట్ మేకప్సే ఉంటాయి. ఎందులో అయినా కాస్త హెవీ మేకప్స్ ఉన్నప్పుడు నేను బాగా టైం తీసుకుంటా.
లేట్గా వస్తా కొంచెం, ఓకే. లేట్గా వచ్చి బట్ టేక్స్ మాత్రం అంతకు తగ్గట్టే చేసేస్తా, టక్క టక్క కంప్లీట్ చేస్తా. నేను అక్కడ లేట్ చేసింది ఇక్కడ కవరప్ చేసేస్తా. ఆ నమ్మకం నాకు ఉంటుంది, అందుకే కొంచెం లేట్ అయినా కానీ భయం లేకుండా ఓకే. ఉంటా. సో మీకు డాన్స్ కంటే ఎక్కువ కూడా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా? యాక్టింగ్ నాకు ముందు నుంచి వచ్చు, అందులో నేను చాలా పర్ఫెక్ట్. డాన్స్ ఏంటంటే నేను మధ్యలో జాయిన్ అయింది కదా ఇది, కొంచెం నర్వస్ ఫీల్ ఉంటుంది, చేయగలుగుతానా లేదా భయం ఉంటుంది కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు. ఈ స్టెప్ చేయాలి, చేయకపోతే మళ్ళీ 2-3 టేక్స్ పడితే నాకు టేక్స్ తీసుకోవడం ఇష్టం లేదు, అట్లా కొంచెం సో ఇప్పుడు 100 సాంగ్స్ లో ఆల్మోస్ట్ ఒక 30-40 సాంగ్స్ అనేవి చేసి ఉంటారా? సాంగ్స్ డాన్స్ చేసి ఉంటారా? నాకు తెలిసి డాన్సే ఎక్కువ చేసినట్టున్నా. అవునా? ఇక హాఫ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ ఇది, ఒక ఇప్పుడు 50-50 కదా, బ్యాలెన్సింగ్ ఉంది కదా. అవును. సో ఇప్పుడు మీకు ఏది బాగా కంఫర్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, నేను ఫోక్ డాన్స్ కోసం చెప్పిన అనుకోండి ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది, లేదు లవ్ ఫెయిల్యూర్ కోసం చెప్తే అదే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ చూసుకుంటే మనకి మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 6 o'clockకి కంపల్సరీ ప్యాకప్ అయిపోయింది హ్యాపీగా. కాకపోతే మొత్తం ఎండలో డాన్స్ చేయాలి, రోజంతా నాకు షూస్ ఉంటే సరిగ్గా డాన్స్ రాదు, చెప్పల్స్ లేకుండా ఉంటేనే డాన్స్ వస్తుంది. అవును, చాలా చూసాను కూడా. ఓపిలగా వెంకటేష్ కి కూడా మీరు వేసుకొని ఉంటారు కదా? చెప్పల్స్ వేసుకోలేదు, నార్మల్ స్లిప్పర్స్ అయినా నాకు డాన్స్ రాదు, కాళ్ళకి ఏం లేకపోతేనే నాకు డాన్స్ వస్తుంది. అట్లా ఎండలో చెయ్యాలి కదా కాళ్ళకి, అండ్ పైన నుంచి ట్యాన్ అదంతా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ చూసుకోండి, మొత్తం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కువ అవుట్డోర్ షూట్ ఉండదు, కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి, అది కూడా మాంటేషన్స్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడ కష్టపడాల్సింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అండ్ లేట్ నైట్ షూట్స్, అట్లా దీంట్లో మైనస్లు ఉంటాయి, దాంట్లో మైనస్లు ఉంటాయి, దీంట్లో ప్లస్ గ్లిజరిన్స్ అవి పెట్టుకొని కళ్ళు ఉబ్బిపోతాయి. ఇక ఏది చూసుకుంటే అది బెటర్, ఏది చూసుకుంటే అది అందులో కంపల్సరీ ఇంకా ఏమంటారు, కొంచెం బెటర్ అవి ఉంటాయి, కొంచెం ఏంటంటే ఇక మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి, మన ప్రొఫెషన్ కాబట్టి. ఓకే.